పవన్ కళ్యాణ్ కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై ఆరోపణలను నిరూపించాలి అని సవాలు విసిరారు. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి అని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై మిథున్ రెడ్డి స్పందించారు. ఆరోపణలను నిరూపించాలి అని సవాల్ చేస్తూ రీట్వీట్ చేశారు మిథున్ రెడ్డి. భూములను తాము 2000 సంవత్సరంలోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశాము అని వెల్లడించారు. రికార్డులను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. గతంలో ఎర్రచందనం విషయంలోనూ పవన్ ఆరోపణలు చేసి పారిపోయారు అని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మైసూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆరోపణలు చేశారు. పదే పదే గతంలో అనేక సార్లు దానికి సంబంధించి వివరణ ఇచ్చినప్పుడు కూడా, అధికారికంగా రికార్డులో ఉన్నప్పుడు కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా కేవలం ఒక బురద చల్లితే సరిపోతున్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ రోజు మంగళంపేట అటవీ భూములు ఆక్రమణ అంటూ కూడా ఒక ట్వీట్ పెట్టినటువంటి పరిస్థితి. ఆ పార్టీ జనసేన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ ట్వీట్ పెట్టారు. దాంతో పాటు ఒక హెలికాప్టర్ లో పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తూ వీడియో తీస్తూ చూపిస్తున్నటువంటి భూములను కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఆ భూములకు సంబంధించి గతంలో తాము కొనుగోలు చేసినటువంటి వైనంతో పాటు వాటి తాలూకు రికార్డులన్నీ కూడా ఇప్పటికే ఆన్లైన్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ చూసుకోవాలి. ఆ చూసుకున్న తర్వాత విమర్శలు చేయాలంటూ కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే కాదు, గతంలో మిథున్ రెడ్డి నేపాల్ కు ఎర్రచందనం తరలించారు, స్మగ్లింగ్ చేశారంటూ కూడా అప్పట్లో ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి సవాల్ చేసినప్పుడు కనీసం ఆయన నోరు నలగకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ రోజు కూడా మళ్ళీ మంగళంపేట భూములకు సంబంధించి ఎవరు ఆక్రమణదారులు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలపై మిథున్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి 75 ఎకరాల భూములకు సంబంధించి గతంలోనే పూర్తి స్థాయిలో వాటిని అధికారికంగానే కొనుగోలు చేశారు. వాటికి అప్పట్లోనే ఉన్నటువంటి పట్టాలు కూడా గతంలో పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు కూడా వాటన్నిటి ఏమి పట్టించుకోకుండా, అంటే ఇవన్నీ రైతు వారికి పట్టా అని చెప్పి సర్వే సెటిల్మెంట్ డైరెక్టరేట్ 1981లో తీర్పు కూడా ఇచ్చారు. కానీ ఆ తీర్పును కానీ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని కానీ ఏమి కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా 75 ఎకరాలు ఆక్రమించారు పెద్దిరెడ్డి కుటుంబం అంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వాటికి సంబంధించి ఆరోపణలు నిరూపించగలగాలి, ఒకవేళ నిరూపించలేకపోతే తమకు క్షమాపణ చెప్పాలంటూ కూడా రీట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మిథున్ రెడ్డి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.